ఇక ఒరిజినల్ ఐడి కార్డు ఉంటేనే బస్సు ఫ్రీ, ఫోటో ఉండాలి, పాన్ కార్డ్ చెల్లదు, లేకుంటే టికెట్ తప్పదు. నేను చెప్పలే, నేనేమని చెప్పిన తెలంగాణ ప్రజలారా, మహిళలకు సంబంధించిన ఉచిత బస్సు అనేది ఇప్పుడు ఇస్తారు, బాగానే ఉంటుంది. దాని తర్వాత కొర్రీలు స్టార్ట్ అయితే ఒక్కొక్కటిగా ఎందుకంటే ఒకేసారిగా చేస్తే ఏంటంటే ప్రజలు తిరగబడతారు. కాబట్టి అసలే తెలంగాణ ప్రజలంటే చైతన్యవంతమైన గడ్డ. ఈ గడ్డ మీద ఏంది అంటే పోరాటం ఎటువైపు నుండి ఏ మూల నుండి ఎట్లా పోరాటం అవుతుందో తెలియదు. కాబట్టి వాళ్ళకు లాగులు దడిచే పరిస్థితి ఉన్నది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా కదా, ఇవాళ ఫోటో ఉండాలంటారు, రేపు పొద్దుగాల పాన్ కార్డు చెల్లదంటారు, మళ్ళీ అవతల ఏమని చెప్తారు తెలుసా, ఒరిజినల్ ఆధార్ కార్డు ఉండాలి, ఆధార్ కార్డు లేకపోతే మేము ఉండదు. అది ఒరిజినల్ కాదా, మీరు ఒకవేళ కలర్ జిరాక్స్ తీసుకొని పోయినా కూడా ఏం చెప్తారు తెలుసా, ఇది ఆధార్ కార్డు ఒరిజినల్ కాదనే కాడికి వస్తుంది. అల్టిమేట్గా మళ్ళీ మీ చేత టికెట్ కొనిచ్చే ప్రయత్నం చేస్తారు. చూడురి, ఇంకా రానున్న రోజులలో మహా అంటే ఓ నెల 2 నెలల తర్వాత ఏం చేస్తారు తెలుసా, 18 సంవత్సరాల పైబడిన వాళ్ళకు 50 సంవత్సరాల లోపల మహిళలకి ఉచిత బస్సు ఫ్రీ అని చెప్పినా ఆశ్చర్యం లేదు. వీళ్ళు ఏదైనా చేయొచ్చు. కొర్రీలు పెట్టదలుచుకుంటే ఎట్లయినా కొర్రీలు పెడతారు. వీళ్ళు కనుక కొర్రీలు పెట్టదలుచుకుంటే ఎట్లయినా కొర్రీలు పెడతారు, గుర్తుపెట్టుకోరు. మళ్ళీ ఇంకో నెల 2 నెలలు దాటిన తర్వాత ఏం చేస్తారు తెలుసా, ఇది ప్రభుత్వ ఉద్యోగులో చెల్లదంటారు. మళ్ళీ 2 నెలల తర్వాత ఏం చేస్తారు, కొర్రీలు గిట్లనే పెట్టుకుంటూ పోతారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలను ఆందోళన బాట పట్టించే పరిస్థితి, తెలంగాణ ప్రజలను అయోమయం చేసే పరిస్థితి. ఈరోజు మిమ్మల్ని ఏంది అంటే ఫ్రీ అనే ఒక బుట్టలో వేసుకునే ప్రయత్నం జరుగుతుంది. మీ ఓట్ల కోసం మిమ్మల్ని ఏంది అంటే ఇబ్బందుల పాలకు గురి చేసే పరిస్థితి ఏర్పడుతుంది. దీనికోసం కాదు కదా, మహిళలకు ఉచిత బస్సుకు సంబంధించి ప్రయాణం అనేది జరుగుతూ ఉన్నది కదా, మహిళలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉచిత ప్రయాణానికి సంబంధించి జరుగుతున్న దీంట్లో తెలంగాణ ప్రజలారా పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు ఇట్లా జరుగుతున్నది అంటే ఒకసారి మీరు ఆలోచించాలి. ఈ ప్రభుత్వానికి సంబంధించి నిజంగా ప్రజలకు మంచి చేద్దాం, తెలంగాణ ప్రజలకు బాగు చేద్దాం, తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం వీళ్ళు రాలే. వాళ్ళ ఎదుగుదల ఎట్లా, వాళ్ళకు మినిస్టరీ పదవులు ఎట్లా, నాకు సీఎం పోస్ట్ ఎట్లా, నేను ఏడు ఉండాలి, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగతి భవన్ నుంచి చల్ నేను అల్లెందుకుంటా, నేను వేరే కాడు ఉంటా, నేను కట్టుకుంటా అనే కాడికి అహంకారపూరితమైన ధోరణితో పోతున్నారు. మహిళలకు ఐడి కార్డు ఉంటేనే ఫ్రీ బస్సు అయిపోయింది. చెప్తున్నా కదా, రోజుకో కొర్రీ పెడతారు. ఆల్రెడీ ఇప్పటికే ప్రచారం జరుగుతూ ఉన్నది, సమ్మక్క సారలమ్మ దగ్గర ఉచిత ప్రయాణం లేదన్న. మరి ఏడున్నది సమ్మక్క సారలమ్మ జాతర? ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా, ఛత్తీస్గఢ్లో ఉన్నదా, ఒరిస్సాలో ఉన్నదా, తమిళనాడులో ఉన్నదా, లేకపోతే మధ్యప్రదేశ్లో ఉన్నదా, ఉత్తరప్రదేశ్లో ఉన్నదా, ఢిల్లీలో ఉన్నదా, లేదా లక్షద్వీప్లో ఉన్నదా? ఏడున్నది అనేది కూడా సమాధానం చెప్పాలి, మీరు ప్రశ్నించాలి. మహిళలందరికీ నేను అడుగుతా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు రేపు బస్ పాస్ మీద కొర్రీలు పెట్టే ఉచిత బస్సు మీద కొర్రీలు పెట్టే అవకాశాలు ఉంటాయి. జర పైలంగా ఉండండి.